ఆహా రావు గారు ఏం తెచ్చారండి? ఏది కొంచెం వేయండి. బంగాళదుంపండి. దాంతో వేయండి. జయద్రి గారు ఏం తెచ్చారండి? నేనేం తెచ్చినా సరే అడ్డంగా ప్లేట్ చెప్తావు కదా. రావు గారు ఎవరండి ఆవిడ? గృహప్రవేశం తెచ్చిన ఆవులాగా తెల్లారంతా ఆఫీస్లో తిరిగేసింది. నీరజ గారని న్యూ జాయిన్. ఆహా ప్రసాద్ ఆ, ఆ, ఏం కావాలన్న మొహాటం లేకుండా అడగండి. ఆహా మీ పేరు అనవసరంగా నీరజాన్ని పెట్టారండి. అన్నపూర్ణాన్ని పెట్టాల్సింది అడగకుండానే. ముష్టేసిందా? ప్రసాద్ గారు వాళ్ళ దగ్గర కర్రీస్ తీసుకున్నారు, నా దగ్గర రైస్ వేసుకున్నారు. అసలేం తెచ్చుకోకుండానే ఒక పర్ఫెక్ట్ మీల్ సెట్ చేసుకున్నారు. ఆయన ఎప్పుడూ పర్ఫెక్టే. అడుక్కున్నోడికి 66 కూరలు. ఎప్పుడు పక్కడి దగ్గర దొబ్బడేం కానీ ఎప్పుడైనా పెట్టా ఓన్కైనా? నువ్వు చచ్చిపో. గ్రాండ్గా ఫంక్షన్ అరేంజ్ చేసి అందరికీ భోజనాలు పెడతాను. జైత్రి స్వీట్ తింటావా? ఏంటండి బర్త్డేనా? మ్యారేజ్ డేనా? కాదు. మరి ఇంకేంటండి? నేను ఒక అతన్ని గాఢంగా ప్రేమిస్తున్నాను. ఎవడా బలిపసు? నువ్వే. ఏం మాట్లాడుతున్నారండి? ఆ జంబలు అక్కడ జారమిటాయా పాట స్టోన్ విన్నప్పటి నుంచి మీరే గుర్తొస్తున్నారు తెలుసా? మీరు నన్నులో చేయడం ఏంటి నా బొంద? అదే మాట ఎన్నోసార్లు నా మనసును అడిగాను. పదే పదే నీ పేరే తలుచుకుంటుంది. ఇన్నాళ్ళ నా నిరీక్షణ ఫలించింది. కంగ్రాట్స్ నీర్జ గారు, యు ఫైనలీ ఫాల్ ఇన్ లవ్. థ్యాంక్ యూ జైత్రి గారు. అదేంటండి, ప్రసాద్ గారికి ఆల్రెడీ పెళ్ళైపోయింది, పైగా డివోర్స్ కూడా తీసుకుంటున్నారు. అతని విడాకులే మా పెళ్లికి మా విడాకులు. ఓహో. ఏమండి మీరు సిగ్గుపడుతుంటే ప్రాతాత్మ పరవశించినట్టు ఉంది తెలుసా? ప్రేతాత్మలో కూడా ప్రేమను చూసే మనసునిది. ఈ రోజు నుంచి నువ్వే నా రాజా, నేనే నీ రాణి. ఏం మాటలా? నాకు సిగ్గేస్తుంది బాబు. నీరజ గారు అక్క, నీరజ అక్క. నీ పనే బాగుంది కదా ప్రసాద్. అలా బ్రేకప్ అయిందో లేదా అలా ప్యాచప్ అయిపోయింది. చాలా జెన్యున్ గా ట్రై చేస్తున్నట్టుంది. సెట్ చేసుకో. అలా బలవంతం పెడుతుంది ఏంటి రావు గారు? మనం ప్రేమించే వాళ్ళకన్నా మనల్ని ప్రేమించే వాళ్ళు దొరకటం అదృష్టం అండి. రావు గారు రక్తాలు వచ్చినట్టు కొట్టేస్తానండి. ఆవిడని చూసారా? పూర్ణంపూరి నేల మీద దొర్లుకుంటూ వెళ్తే ఎలా ఉంటుందో అలా ఉంది. ఆవిడకి నాకు లవ్ ఏంటండి? అందాన్ని కొరుకు తింటారండి. అర్థం చేసుకునే భార్య దొరకటం అదృష్టం. అంతేలేండి సార్. అనుకోగా ఉంటే అమ్మాయి అంటాం, అర్థం చేసుకుంటే భార్య అంటాం. అర్థం లేకపోయినా నిస్వార్థంగా ప్రేమించేదాన్ని అమ్మ అంటాం. బ్రేకప్ గట్టిగా తగిలేసినట్టుంది ప్రసాద్ గారు. మరే ఎవ్రీబడి షుడ్ బి ఎట్ కాన్ఫరెన్స్ అట్ షార్ప్ 2:30. కార్తీక్ మెసేజ్ పెట్టి వచ్చింది ఆల్రెడీ. ఓకే. అందరూ వచ్చినట్టేనా? హా కార్తిక్. మీటింగ్ ఎజెండా ఏంటి కార్తీక్? ఎజెండా ఏంటయ్యా? మనం అసెంబ్లీలో ఉన్నామా? నీ తెలుగు మాకు తెగులు తెప్పిస్తుంది తెలుసా? కార్తీక్, తెలుగు మాట్లాడడం తప్పో నేరమో కాదు. తెలుగు మాట్లాడినోడు తెంగరోడు కాదు, ఇంగ్లీష్ మాట్లాడినది ఐనిస్టీను కాదు. నిజానికి భావానికి భాష అక్కర్లేదు, సైకిల్తో కూడా సంక్లిష్టంగా చెప్పచ్చు.